హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వెల్కమ్ టు స్టిచ్చింగ్ ఛానల్ ఫర్ బిగినర్ అండి. సో ఈరోజు అయితే మనము 42 సైజ్ బ్లౌజు, సో పెద్ద సైజ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము, ఓకేనా. సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇది రూబీ బ్లౌజ్ అండి. సో ఇలా మనం బ్యాక్ సైడ్ టాకాలు వేస్తాం కదా, సో బ్యాక్ సైడ్ టాకాలను ఇక్కడ షోల్డర్ దగ్గర మిడిల్లో ఇలా పెట్టుకొని సో ఖర్చులతో సహా మనమైతే మార్కింగ్ చేసుకోవాలండి, ఓకేనా. సో ఇక్కడ ఒక పావించి వదిలేసుకోవాలి అండ్ ఇక్కడ ఖర్చులతో సహా మార్కింగ్ అయితే వేసుకోవాలండి, ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చింది నాకు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. సో ఇప్పుడు ఒక నిమిషము. సో ఇప్పుడు మనం కప్ తీసుకోవాలండి, ఓకేనా. సో కప్ అంటే ఇలా గల్లకి ఇలా మిడిల్లో ఇక్కడ సో ఇలా పట్టుకొని ఇక్కడికి ఒక పావించు, సో ఇక్కడ ఒక పావించు అయితే వదిలేసుకోవాలి. వీళ్ళకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ అండి, ఓకేనా. సో హెవీ బాడీ ఉంటుంది వీళ్ళకి, కాబట్టి నాకు షోల్డర్ తెలుసు. అండ్ వీళ్ళు మనకి రెగ్యులర్ కస్టమర్ కాబట్టి చాలా బ్లౌజెస్ నేను కట్ చేశాను. సో ఇక్కడైతే ఫుల్ షోల్డర్ నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను, ఓకేనా. సో వీళ్ళకి చంక డౌన్ వచ్చేసి 9.5 అండి, అంటే చంక లూజ్ వచ్చేసి, ఓకేనా. సో కాబట్టి నేను ఒక 6.5 వరకు అయితే చంక డౌన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ 6 ఇంచులు ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ కూడా సేమ్ 6 ఇంచులే ఉండాలి, ఏమాత్రం తేడా రావద్దు, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి 13.5 వరకు అయితే ఉంటుందండి వీళ్ళకి, ఓకేనా. సో పర్సనాలిటీ బాగుంటుంది వీళ్ళకి. అండ్ వీళ్ళకి బ్యాక్ పార్ట్ కంటే సో ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉందండి. చెస్ట్ కొంచెం వాళ్ళకి హెవీ చెస్ట్ ఉండడం వల్ల సో కింది కానీ ఉంది, ఓకేనా. సో ఇలాంటి బ్లౌజులు అయితే చాలా రేరు. కొంతమందికి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్రంట్కి ఇట్లా. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ 2.5 తీసుకుంటున్నాను షోల్డరు, ఓకేనా. ఇక్కడ 2.5. సో ఇక్కడికి ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడికి కరెక్ట్గా 3 ఇంచెస్ అయితే 3 ఇంచెస్ మీద సో నేను 2 మీద 7 గీతలు అయితే తీసుకుంటున్నాను, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఇలా వేసుకొని సో గల్లని ఇలా మార్కింగ్ వేసుకోండి. సో ఇప్పుడు ఇలా ఇక్కడ సో మనకి ఆమ్లూజ్ సో ఆమ్లూజ్ వచ్చేసి 9.5 కాబట్టి సో నేను 1.5కి అయితే తీసుకుంటున్నాను మార్కింగ్. సో చూద్దాం, ఓకేనా. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ పావించి అయితే ఖర్చుకి ఇలా సో లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 9.5 ఎక్కడికి వస్తుందో అక్కడికి లైన్ అయితే డ్రా చేసి మార్కింగ్ అయితే వేసేసుకోండి. సో ఇక్కడికి వచ్చింది, ఒక నిమిషము. సారీ అండి, ఇంకో చంక డౌన్ ఇంకొంచెం 6.5 తీసుకోవాలి, ఇక్కడికి వస్తుంది తక్కువ వచ్చింది. సో ఇప్పుడు చూసుకోండి మనకి కరెక్ట్ వస్తుంది. మనకి 9 ఇంచులు దాటిందంటే మనము ఖచ్చితంగా సో చంక డౌన్ అనేది 6 ఇంచులు అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వీళ్ళకి నడుములు వచ్చేసి 11.5 ఇంచెస్ ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు ఇలా షోల్డర్కి ఇలా వేసుకొని సో ఇలా ఒక మార్కింగ్. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం అయితే కట్ చేసుకున్నాము, ఓకేనా. సో ఇలా
తీసుకుంటాం కదా హ్యాండ్స్ని, ఓకేనా. సో ఇప్పుడు ఇలా హ్యాండ్స్ని ఫోల్డింగ్ అనేది ఇలా ఆపోజిట్ ఓపెన్ అనే మన సైడ్ మనకు ఆపోజిట్లో ఉండాలండి, ఓకేనా. సో ఇప్పుడు హ్యాండ్స్ ఇది రూబీ బ్లౌజ్ కాబట్టి సో నేను క్లాత్ స్ట్రైట్ కోసము ఇలా ఒక పావించుకి ఇలా మార్కింగ్ వేసుకొని సో దీన్ని ఇలా కట్ చేసాను నీట్గా. కట్ చేసిన తర్వాత సో ఇక్కడ పట్టీ కోసం కరెక్ట్గా ఇక్కడి వరకు ఇంత ఈ స్కేల్ ఎంత ఉందో అంత తీసుకోండి హెమ్మింగ్. సో మనం టూ టైమ్స్ ఫోల్డ్ చేస్తాం కాబట్టి, ఓకేనా. సో ఇప్పుడు హ్యాండ్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఈజ్గా మీరు అలా తీసేసుకోండి, ఓకేనా. సో ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో మీకు తెలిసిపోద్ది, ఓకేనా. సో ఇలా హ్యాండ్ని ఇలా పెట్టేసుకోండి ఇలా, ఓకేనా. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడికి మనకు ఉంది అంటే ఒక పావించి ఎక్స్ట్రా మనం తీసుకోవాలి. సో చంక డౌన్ అనేది, ఓకేనా. సో ఇప్పుడు ఇలా వేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఒక ఇలా ఇప్పుడు ఫోల్డింగ్ ఇలా ఓపెన్ చేసి హ్యాండ్స్ అయితే ఇలా. సో వీళ్ళు హ్యాండ్స్ మనకి కంప్లైంట్స్ ఏమి ఇవ్వలే కాబట్టి నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కట్ చేస్తున్నాను. వీళ్ళకి ఒకవేళ చంక లూజ్ ఉండి హ్యాండ్స్ దగ్గర ఇట్లా ముడతలు వస్తున్నాయంటే మనం హ్యాండ్స్ కటింగ్ వేరే చేసుకుంటాము. బట్ ఇది పర్ఫెక్ట్ ఉంది కాబట్టి సో నేను దీని ప్రకారమే నేను హ్యాండ్స్ అనేది తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు అత్తు పడుతుంది కాబట్టి ఈ క్లాత్ని ఇలా కట్ చేసుకోండి, ఓకేనా. సో ఇది ఇక్కడ పెట్టేసేయండి. సో ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి చూసారు కదా. సో ఇలా ఇది ఇలా ఓపెన్ చేసి ఇగో ఫ్రంట్ పార్ట్ ఇలా సో వేసుకోండి, ఓకేనా. ఇలా వేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలా ఉందో మీకు ఇప్పుడు నేను ఇక్కడ ఈ బ్లౌజ్ మీకు నేను ఎందుకు చూపిస్తున్నానంటే వీళ్ళకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సో ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉందండి, ఓకేనా. ఇలా మార్కింగ్ వేసుకోండి. సో దీన్ని ఇలా తీసేయండి. సో ఇప్పుడు ఇక్కడ అంటే వీళ్ళకి షోల్డర్స్ అనేది చాలా ఎక్కువ జారుతుంది కాబట్టి ఫ్రంట్ నెక్ అనేది 6.5 పెట్టమన్నారు నన్ను. సో నేను 6.5 కాడికైతే మార్కింగ్ వేసుకున్నాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికైతే ఖచ్చితంగా 3 ఇంచెస్ ఉండాలండి. ఉంటే అప్పుడు మనకి రౌండ్ అనేది సో ముందు వీ నెక్ కాకుండా సో యూ షేప్ వస్తుంది, రౌండ్ నెక్ వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇలా క్రాస్ అయితే మార్కింగ్ వేసుకోండి ఇలా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కూడా ఇలా వేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మీకు తెలుసు కదా సో ఉక్సు పట్టి సైడ్ మనం చూసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడికి ఉంది మనకి ఖర్చులతో కలిపి చెప్పాను కదా ఈ కింది నుంచి ఈ 2 ఉక్స్ల మధ్య మీరు ఖచ్చితంగా వేసుకోండి. ఇది ఒక బండ గుర్తు పెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడికి వేసుకోండి. ఇప్పుడు మీకు చూపిస్తా ఫ్రంట్ పార్ట్ ఎంత ఎక్కువ ఉందనేది చూద్దాం ఇప్పుడు. సో మనం ఫ్రంట్ పార్ట్ ఎట్లా తీసుకున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా తీసుకుంటాం కదా. ఈ ఫ్రంట్ డాట్ నుంచి ఇక్కడికి షోల్డర్ నుంచి మధ్యలో ఇలా తీసుకున్నాం కదా. సో చూడండి, సో ఇక్కడ నుంచి మనకైతే మార్కింగ్ సో ఇక్కడికి ఉంది, ఓకేనా. సో ఇప్పుడు ఇది ఇక్కడ చంక దగ్గర కుట్టు కదా. సో ఇంకో ఇక్కడ ఒక 1/4 ఇంచు సో ఇక్కడ ఒక 1/4 ఇంచు ఇలా వేసుకొని ఇక్కడికైతే మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఈ డాట్స్ని మనం కలుపుకుంటూ పోవాలి, ఓకేనా. సో ఇలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్ మిడిల్లో ఒక 1/2 ఇంచు
అయితే సో మీరు లోతు తీసుకోండి ఇక్కడికి ఇలా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా. సో ఇప్పుడు యాజ్ టీజ్గా కట్ చేయండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి. పెట్టుకుంటే మనకి సో తెలిసిపోద్ది ఇప్పుడు ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఏంటి అని చెప్పేసి. ఓకేనా, ఖచ్చితంగా ఒకసారి పెట్టుకోవాలి. చూసారు కదా ఇలా వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు మనము డాట్కి ఇది డాట్కి మధ్య సో 1 ఇంచ్ ఉండాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఉండాలండి. 3.5 నుంచి సో డాట్కి మధ్యలో 1 ఇంచు ఇక్కడి వరకు. ఓకేనా, సో ఇది ఒక 2-3 ఇంచుల వరకు అయితే ఉండాలి. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఓకేనా, సో ఇక్కడ ఒక 1/4 ఇంచ్ వదిలేసుకొని 5.5కి సగానికి ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి 2.5 మీద ఒక గీత అయితే వస్తుంది. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని సో ఇలా. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇది 13.5 కాబట్టి మనం 12.5 అయితే షేప్ పట్టీస్ తీసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకేనా, సో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. ఒక 1 ఇంచ్ అయితే తక్కువ తీసుకోవాలి మనకి. ఇక్కడ నుంచి తీసుకుంటా నేను 12.5కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఓకేనా, సో ఇటు ఒక 4 ఇంచులు తీసుకోండి. మధ్యలో ఒక 3.5 సో ఇక్కడికి వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ అయితే ఇలా తీసుకోండి. ఈ 3 డాట్స్ మీద కలుపుకుంటూ ఇలా వచ్చి సో ఇలా కట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇలా మీకు చూపిస్తాను నేను షేప్ పట్టి దీని మీద పెట్టి. ఓకేనా, సో మన మెజర్మెంట్ ప్రకారమైనా తీసుకోవచ్చు, ఇలా కూడా తీసుకోవచ్చు. ఓకేనా, చూసారు కదా పర్ఫెక్ట్ వచ్చింది. సో ఇది ఇలా కొంచెం ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఈ 1 ఇంచ్ అనేది మనకి ఇక్కడ టాకాలు వేస్తాం కాబట్టి ఇది ఇక్కడ కవర్ అయిపోతుంది. ఓకేనా, సో వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎంత ఫస్ట్ టైం చూస్తే సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.